విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా కనుమరుగవుతోందా? ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా నాటుకుపోయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అసలు విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కావాలను అంటూ ప్రకటన ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? క్యాడర్ కూడా అదే స్థాయిలో ఉన్నారా? విశాఖలోనే టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గం నిలవడానికి కారణం ఏంటి? గ్రూపు తగాదాలకు తోడు నాయకుల మధ్య సంబంధాలు లేకుండా పోయాయా? సెకండ్ కేటగిరీ నాయకునికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే పనిలో వైసీపీ ఉందా? విశాఖ తూర్పులో ఫ్యాన్ పార్టీ అస్తమించడానికి కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆరంభంలో ప్రజారాజ్యం పార్టీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచే పోటీ చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ క్యాడర్ సహకరించకపోవడంతో ఓటమి చెందారు. తదనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలోకి చేరారు. తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుపై ఓటమి చెందారు. వైసీపీ క్యాడర్ సక్రమంగా లేకపోవడం, నియోజకవర్గంలో ఒకరితో ఒకరు సఖ్యత లేకపోవడం వంటి కారణాల వలన తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసినా సరే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. రెండు 2019 ఎన్నికల ముందు ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో జాయిన్ అవ్వడంతో తూర్పులో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ఎంవీవీ గ్రూప్స్ రాజకీయాలకు తెరలేపారట. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉన్న వంశీకృష్ణపై బురద జల్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారట. ఈ తరుణంలో ఆయనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించడంతో తూర్పు వైసీపీ సమన్వయకర్తగా ఉన్న వంశీకృష్ణని తప్పించేందుకు పావులు కదిపారు. వంశీకృష్ణ స్థానంలో మరొకరికి స్థానం కల్పించడంలో ఎంవీవీ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. దీంతో వైసీపీ పార్టీ అధిష్టానం ఆయనకు నగర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అయినా సరే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో కలిసి పనిచేసిన వైసీపీలోని ఓ క్యాడర్ పూర్తిగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తూర్పు నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థి అక్రమాని విజయ నిర్మల పోటీ చేసినా సరే తూర్పులో క్యాడర్ సరిగా లేకపోవడంతో వెలగపూడిపై ఓటమి చెందారు. 2 సార్లు ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి చెందినా పార్టీ అధిష్టానం ఇక్కడ పట్టు సాధించలేకపోయింది. రెండు 2019 ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో సీటు కేటాయించినప్పటికీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు అక్రమాని విజయ నిర్మల. అప్పటికే వంశీ ఎంవీవీ 2 గ్రూపులు కాస్త అక్రమాని విజయ నిర్మలతో 3వ గ్రూపు తయారైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో 15 స్థానాల్లో 10 స్థానాలు విజయం సాధించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళని మేయర్ చేశారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. ఏ సమన్వయకర్త ద్వారా బీ ఫామ్ పొంది కార్పొరేటర్లు అయ్యారో అదే సమన్వయకర్త మీద అవిశ్వాసం పెట్టి సంతకాల సేకరణ చేశారు. అందులో అదే సామాజిక వర్గానికి చెందినవారు దగ్గర బంధువు కీలక పాత్ర పోషించడం కొసమెరుపు. ఎట్టకేలకు సమన్వయకర్తగా ఉన్న అక్రమాని విజయ నిర్మలను ఆ పదవి నుంచి తొలగించేందుకు చేసిన కృషి ఫలించింది. ఆమెను సమన్వయకర్తగా తొలగించడంతో ఆ పదవిని ఆశించారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కావడంతో వారికి అధిష్టానం మొగ్గు చూపలేదు. ఇదే తరుణంలో ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉవ్వెళ్లూరారు. ఈ నేపథ్యంలో దిగువ స్థాయి నాయకులకు డబ్బులు ఎరవేసి తన వైపు మార్చుకుని ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను సరైన వ్యక్తులను ఇవ్వకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గడిచిన ఎన్నికల్లో తిరిగి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తూర్పు నుంచి పోటీ చేయడానికి ఆసక్తిని కనబరిచారు. అయితే ఆఖరి నిమిషంలో అప్పటి వరకు విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం కూడా అందుకు ఓకే చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను పక్కన పెట్టింది. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీలోని పదవులన్నిటికీ రాజీనామా చేస్తూ జనసేనలో చేరారు.
ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణకి సీటు కేటాయించారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో వైసీపీ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఎంవివి వ్యాపార సామ్రాజ్యంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పులో ఎంవివిని ఓడించిన తీరుతామని శపథం కూడా చేశారు. ఆ శపథాన్ని ఆయన నెగ్గించుకున్నారు. ఇన్ని జరిగినా సరే ఓటమి నుంచి పార్టీ అధిష్టానం గుణపాఠం మాత్రం నేర్చుకోలేదు. మూడో కేటగిరీకి చెందిన నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం పెద్ద తప్పిదం. దీనిని ఇప్పటికీ కూడా సరిచేసుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అన్నదే నామరూపాలు లేకుండా పోయినట్టే. ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున కార్పొరేటర్లుగా గెలిచిన వారు కూడా ఇష్టపడడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 4 కూటమి వెంట నడిచారు. క్యాడర్ మొత్తం నియోజకవర్గంలో పూర్తిగా కనుమరుగైపోయింది. గ్రూపు తగాదాలు, స్థానిక నాయకులు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ప్రవర్తించడంతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఢీలా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో వైసీపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ పరిస్థితుల ప్రభావం విశాఖపట్నంపై పడింది. జీవీఎంసీలో వైసీపీకి చెందిన మేయర్ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన నేపథ్యంలో పలువురు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూటమి వర్గానికి మద్దతు ఇచ్చారు. కొంతమంది మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే మెజారిటీ కార్పొరేటర్లు కూటమి వర్గానికి మద్దతు నిలవడంతో మేయర్ పదవిని చేజేర్చుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం తూర్పు నియోజకవర్గం మీద కూడా పడింది. నియోజకవర్గానికి చెందిన మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి వర్గం కూడా ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో కనుమరుగవుతోంది. ఇదిలా ఉంటే గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో సరైన నాయకత్వాన్ని నియమించడంలోనూ పార్టీ విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అక్కరమాని విజయ నిర్మల, ఎంవివి సత్యనారాయణ, అంతకుముందు వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. నియోజకవర్గ సమన్వయకర్తలను పార్టీ నియమించిన వారు కూడా సైకిల్ పార్టీతో చేతులు కలిపి సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలోనే వీరు తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి పరోక్షంగా సహకరించారని వాదనలున్నాయి. నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి కార్యకర్తలను ఒక తాటిపై తీసుకురావడంలో పార్టీ వర్గాలు విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా పట్టుకునే కార్యకర్త కానరావడం లేదనే ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన మాజీ మేయర్ కూడా అజ్ఞాతంలో ఉండిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త కూడా అంతర్గతంగా టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి శిబిరంలోనే ఉంటున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీ మనుగడ లేకుండా పోయింది. నియోజకవర్గంలో ఇక వైసీపీ దుకాణం శాశ్వతంగా మూతబడినట్టే అంటున్నారు. తూర్పు నియోజకవర్గానికి వైసీపీ జెండా మోయడానికి పెద్ద క్యాడర్, లీడర్లు ముందుకు రావట్లేదట. దీంతో పార్టీ అధిష్టానం తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ద్వితీయ స్థాయి నాయకుడిని ఎంచుకునే పరిస్థితి నెలకొంది. అది కూడా ఎప్పటి నుండో సమన్వయకర్త అవ్వాలనే దురాశతో ఒక ఇన్ఛార్జ్ కార్పొరేటర్లతో కలిసి అవిశ్వాసం పెట్టించిన ఘనుడు. ఎంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న నాయకుడికి ఎలా సమన్వయకర్త పగ్గాలు కట్టబెడతారంటూ సొంత పార్టీలో నేతలే ప్రశ్నిస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశం ఫ్యాను పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ శ్రేణుల్లో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటికే 3 సార్లు ఓటమి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఇక తూర్పులో వైసీపీ పూర్తిగా అస్తమిస్తుందనే విమర్శలు గుప్పుమంటున్నాయి.